భార్యలు చేయకూడని కొన్ని విషయాలు రెండో భాగంలోకి వెళ్దాం. దాని తర్వాత ఏమిటంటే, మీ అవసరం కోసం, మీ కోరికలు తీర్చుకోవటానికి కోసం శృంగారాన్ని వాడకండి. మీ మీద ఏహ్యభావం కలిగే అవకాశం ఉంది. అలాగే మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు చెప్పుతారా, సరిదిద్దుతారా అని ఏ వ్యక్తి గురించో, పుస్తకం గురించో వెతక్కండి. వాటి వల్ల ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది. మీకు ఆ విషయమై పశ్చాత్తాపం ఉంటే మీరే ముందు క్షమాపణ చెప్పండి. మీ తప్పు కాక మీ సహచరుడిదే తప్పైతే ఆయనకు ఏం జరిగింది, ఎలా జరిగింది ఒక ఉత్తరం రాయండి. అలాగే ఎక్కువ మంది భార్యలు భర్తలను తిట్టేది డబ్బు విషయం దగ్గరే. మరి తిట్టి కసురుకున్న అతనితో కూర్చోండి. అతనికి తెలియకుండా ఒక నెల ఒక డ్రాఫ్ట్ తయారు చేసి చూపించి, మీ మార్గంలో అయితే మీరేం చేసేవారో చెప్పి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు లేదా బయటివారు అంటే మీ స్నేహితులు, చుట్టాలో ఇంటికి వచ్చినప్పుడు అతని మాటలు కూడా మీరే మాట్లాడకండి. మీ భర్తను కూడా మాట్లాడనివ్వండి. అతని నోరు మీరయ్యే పరిస్థితి కలిగితే బయట వారి ముందు అతను చులకనయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అది మరి ఈ రెండో భాగం మళ్ళీ ముగిద్దాం. చివరి భాగం మనం ఇంకో కొంతసేపట్లో విందాం. థ్యాంక్ యూ.